గుడి కూడా మొత్తం అన్న. ఏ గుడి దేవుడు మనకు వడదిరా అన్నా వదినమైంది అన్న. వదినవేందారా? అయితే పోదాంపా. గుడిలో ఉన్న దేవుని కంటే నా గుండెలో ఉన్న దేవతనే ఎక్కువరా. ఏ పిల్ల, నీ పేరు ఏం పేరు? అడగగానే చెప్తారు మరి. కదిలే వెన్నెల శిల్పమా కలలే అలగను రూపమా అనుమతి నడక ఎదసడిలో అలకడి రేపే అపురూపమైన భావమా. అని మా అమ్మతో చెప్తా. మీ అమ్మకు చెప్పు, మీ నాన్నకు చెప్పు, మీ చుట్టాలందరికీ చెప్పు. మనకిద్దరికి పెళ్లి చేస్తారే. నువ్వు చెప్తానంటే నేను ఎందుకు అద్దంటేనే బంగారం. ఎవ్వర్రా వీడు నా పోరెంబడి పడతాడు తెలియదన్నా. ఏందిరో గుండ్రంగా తిరిగిరు, కొంప తీసి కొడతారా? పూరి నాదే, దాన్ని మరిచిపో. అన్న చెప్పిండు, అర్థమైందా? అరే నా పోరు వైపు ఇంకో తాప కన్నెత్తి చూసినాం అనుకో, కళ్ళు వీక్తావా? లేదురా, గోల్డ్ వీకుతా, పట్టుకుంటే కుచ్చుకపోతాయి. అరే వదినేదిరా? పోతుందన్నా. మళ్ళా రాదారా? మళ్ళీ వచ్చే వారం వస్తుందన్నా. సరే పా అన్న. అగో అన్న, వినయ్ గాడు వస్తుండే. అరే వినయ్, ఇక దారా, ఎక్కడుంటావు? హైదరాబాద్ ఉంటున్నా. ఏం చేస్తావు? ఇంజనీరింగ్ చేస్తున్నా. ఇక దా కూసో. అరే ఇంజనీరింగ్ అంటే పెద్ద చదివే. అవునన్నా. అయితమే కానీ నేను 2 ప్రశ్నలు చెప్తావురా? అడిగన్నా చెప్తా. అరే 3 అమ్మాయిలు నడుచుకుంటూ పోతారు, అలా ఏ అమ్మాయి మంచిగా ఉంటుందిరా? మధ్యలో అమ్మాయి అన్న. అగో నీకెట్లరు కదా? ఎందుకంటే మా పోరు కూడా మధ్యలో పోతుంది అన్న. ఇంకొకటి అడుగుతా, చెప్తావారా? అడిగన్నా చెప్తా. స్వాతి, గీత, శ్వేత ఈ 3 ఇట్లల్లా ఎవరు అందంగా ఉంటారా? స్వాతి అన్న. అగో నీకెట్లరు కదా? ఎందుకంటే ఆ మధ్యలో పోరే ఇది అన్న. అరే అమ్మాయిలు ఈజీగా ఎవరిని ప్రేమిస్తారా? అమాయకుల్ని ప్రేమిస్తారన్న, ఈజీగా మోసం చేయొచ్చానన్న.
తాగుతాడట. తాగుడు పడుడేనారా? పైసలు పెడితే తెలుస్తుంది. ఏదో ఆరోగ్యశ్రీ ఉండబట్టిగా నడుస్తుంది. అరే బాను, హరితను గుళ్ళ చూసిన కాడి నుంచి నా మనసులో మనసు ఉంటలేదురా. హరిత దగ్గరికి పోయి అన్న నిన్ను ప్రేమిస్తానని చెప్పవారా? నువ్వు టెన్షన్ పడకన్నా, నేను స్టడీ చేస్తా. అరే బాను, హరిత లేనిది నేను ఉండలేనురా. ఎటు చేసి అన్న నిన్ను ప్రేమిస్తానని చెడి చేయరా. నేను చెప్తాను, చెప్తా కంపల్సరీ. హలో అరే బాను, చెప్పినవారా? అన్న వాళ్ళ ఇంటికన్నా ఉన్నా అన్న. అరే బాను, హరిత అంటే నాకు ప్రాణం రా. హరిత అంటే నాకు చాలా ఇష్టం రా. ఆమె లేనిది నేను ఉండలేనురా. అరే బాను, హరితకు చెప్పురా, అన్న నిన్ను సత్యాంత ప్రేమిస్తుండని చెప్పురా. సరే సరే అన్న, తప్పకుండా అన్న చెప్తా. ఓకేరా. హరిత, మా శంకర్ అన్న నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు లేకపోతే బ్రతకడట. బాను, నేను కూడా మీ అన్నని ప్రేమిస్తున్నానని చెప్పు. సరే హరిత. శంకర్, ఎట్లున్నావు? నేనా మంచిగానే ఉన్నా. నువ్వెట్లున్నావు? నేను మంచిగానే ఉన్నా. నన్ను రోజు చూడబుద్ధి అవుతుంది. ఎట్లా? చింతకాయతో కేసుకొని తిని పండుకో, కలలకత్తా. నువ్వు నీ జోకులు సాల్తీ. అయ్యో నేనేమన్నా, మా ఇల్లమే అది కావాడుతీవి. ఏ భాస్కర్, గా శంకరుడు కావాలడా? పొలం కాడికి పోయిండు, వస్తుందా? ఇంకన్నా గీడికి వచ్చినవేండే? ఏమైందిరా శంకర్, ఇంకా ఫైనాన్స్ ఇప్పిస్తాడివి? ఇంకన్నా ఫైనాన్స్ సార్కు ఫోన్ చేసిన, ఊరికి పోయిండట, రేపు అత్తడట. వచ్చినాక ఇప్పిస్తా. అయితమే కానీ ఇంకా వైన్స్ కాడికి పోదాం పారా, చెరొకటేద్దాం. ఏమిరా శంకరు, నువ్వు ఇచ్చే 20,000కు నాకు 6,000 అప్పయింది. నీ ఫైనాన్స్ వద్దు, నీ తాగుడద్దు. నీకు దండం రా, నేను వెళ్ళిపోతే. హరిత, రేపు కరీంనగర్ సినిమా పోదామా? సినిమాకా? ఏం సినిమా నడుస్తుంది? దొరసాన్ సినిమానట, మంచిగా ఉన్నదట. అయితమే కానీ మీ నాన్నకు ఏదో ఒకటి చెప్పిరా. సరే, ఓకే. నానా, ఏంది బిడ్డ? నేను కాలేజ్కి పోయి వస్తాం. ఎందుకు బిడ్డ? కాలేజీలో ఎగ్జామ్ ఫీజు కట్టాలి. ఇవాళనే లాస్ట్ డేటు. ఎంత కావాలి డబ్బులు? 1500 కావాలి. సరే ఇస్తావా? అరే ఏం అత్తలేవా బిడ్డ? అదే అదే నేను అదే చూస్తున్నా. ఎట్లా మరి? అరే ఎందుకు పోవాలి కదా. అగో మన శంకర్ గారు వస్తాండే. అరే ఎట్లా శంకర్? కరీంనగర్ పోతున్నా మామ. ఆ బిడ్డని తీసుకోపో, కరీంనగర్ పోతాడ, ఫీజు కడతాడట. సరే రమ్మాను. సరే పో బిడ్డ. సరే. తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పానంటే మీ అమ్మాయిల తర్వాతనే ఎవరైనా. మీకోసమే కదరా చెప్పేది.
సరేనా మీ డాడీకి ఏం చెప్పినావు? కాలేజ్కి వెళ్తానా? బంగారం, మొదటిసారి నిన్ను గుళ్ళో చూసినప్పుడే పడిపోయింది. చావైన బతుకైనా నీతోటేరా బంగారం. నాకు కూడా.